శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయ లక్షణం నుండి 8వ కందార్థము క్రమ సంఖ్య 255. తన గురుబోధను తా చదివిన వినుజన వితతి మదికి వింతై ఈ బోధను నేర్వకున్న వ్యర్థము జననంబని తోచి శరణనేటట్టు వెంటనే వాళ్ళు దరిచేరేటట్టు ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు అనుమానమేమిందు కనరాదు వినబోయి శరణనేటట్టు వెంటనే వాండ్లు దరిచేరేటట్టు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురో శిష్యం శ్రీశైల వంశాంబుదిరేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మా గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంపైన శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కన్నార్థ దరువులు 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 8వ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 255. క్రిందటి కన్నార్థములో ఈ గురుబోధ ఎంత గొప్పదో అని ఆలోచించి ఈ గురుబోధను చెప్పుకున్నాను, కానీ ఇందులో ఏ గొప్పతనమో కనబడటలేదు అని దుఃఖించే వారి బ్రతుకు ఎంతకు అంతే, ఎప్పటికీ అంతే. అటివాడు దుఃఖము లేని దారి తెలుసుకోలేడు. అంతకంతకు వానికి వెర్రితనము వృద్ధమునే కాని జ్ఞానము చెప్పుకునే స్థానము అనగా సమూహముతో చేరడు, సంభాషించడు. అటివాని బ్రతుకు ఇదివరలో ఎంత దుఃఖముతో ఉన్నాడో ఇప్పుడు ఎప్పటికీ అట్లే ఉండును అంటూ మనము క్రిందటి కన్నార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణములో 8వ కన్నార్థము అనగా క్రమ సంఖ్య 255. ఈ కన్నార్థంలో నిజ శిష్యుని నిర్ణయం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. తన గురుబోధను తా చదివి విను జన వితతి మదికి వింతై ఈ బోధను నేర్వకున్న వ్యర్థము జననంబని తోచి శరణనేటట్టు వెంటనే వాళ్ళు దరిజేరేటట్టు ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు అనుమానమేమిందు గణరాదు వినవోయి శరణనేటట్టు
వెంటనే వాళ్ళు దరిజేరేటట్టు. శిష్య గురుదేవా, తన గురుబోధను, తన గురుబోధను అనగా అంటే తన యొక్క గురువు బోధను అని అర్థం ఇక్కడ. అంటే తన గురుమూర్తి ద్వారా తాను గ్రహించిన పరిపూర్ణ భావములు. ఇప్పుడు కృష్ణదేశికేంద్రుల వారు ఇలా తెలియజేస్తున్నారు, తన గురు బోధను అంటే శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులో వారి గురువు గారు ఎవరు అంటే పరశురామ సీతారామ స్వామి. ఆ గురుమూర్తి ద్వారా తాను గ్రహించిన పరిపూర్ణ భావములు తా చదివిన తాను మననము చేసుకున్నప్పుడు విను జన వితతి మదికి, విను జన వితతి మదికి అంటే తాను చదివినప్పుడు అంటే తాను మననము చేసుకున్నప్పుడు విను జన వితతి మదికి ప్రక్కనే ఉండి వాటిని వినుచుండే లోకుల మనస్సుకు వింతై అంటే ఆశ్చర్యం అనిపించి, చూడు ఆ ప్రక్కనే ఉండి ఆయన చదువుతో తాను చదివి అంటే తాను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రక్కనే ఉండి వాటిని వినుచుండే లోకుల మనస్సుకు వింతై అంటే ఆశ్చర్యం అనిపించి, ఈ బోధను నేర్వకున్నా అంటే ఈ పరిపూర్ణ భావమును తామును గ్రహింపకున్నా వ్యక్తము జననంబని తోచి ఈ జన్మ వృధా అవునని గ్రహించి, ఈ పరిపూర్ణ భావమును చూడు తామును గ్రహింపకున్న వ్యక్తము జననంబని తోచి ఈ జన్మ వృధా అవునని గ్రహించి శరణు శరణనేటట్టు ఈ భావమును ఆశ్రయించేటట్లు వెంటనే ఎట్టి ఆలస్యము చేయకుండా వాళ్ళు దరిచేరేటట్టు అట్టి వారు గురుమూర్తిని ఆశ్రయించేటట్లు అంటే గురుమూర్తి ద్వారా తాను విన్న పరిపూర్ణ భావమును తన గురువు తనకు చెప్పిన ఈ పరిపూర్ణ బోధను ఆ ప్రతి నిత్యము మననము చేసుకొనుచు ఆ విధానమునందు భుక్తి ముక్తి క్రియల ఈ రెంటి యందు తన జీవన విధానము చే లౌకిక జనులచే ఆకర్షింపబడి తాము కూడా ఈ భావమునందు ప్రవేశించి కృషి చేసి ఈ ధర్మమునందు ఆరూఢత చెంది మానవ జన్మను సార్థకత గావించుకునవలనని వారికి వారుగా గ్రహించి ఈ బోధను నేర్వకపోతే జన్మ వృధా కనుక మనము తప్పకుండా బోధన నేర్చుకోవాలి అని వారి మనసుకు తోచి వెంటనే వారు గురుమూర్తి వద్దకు వచ్చి ఆ గురుమూర్తికి శరణని అంటే పాదాశ్రయము పొంది ఆ పాదములను ఆశ్రయించి తమకు కూడా ఈ బోధ చెప్పమని అడిగేటట్లుగా అట్లు ఘనమైన యుక్తి చేసేవాడే శిష్యుడు. ఘనమైన యుక్తి చేసేవాడే శిష్యుడు. తన జీవన విధానముచే ఎదటి వారిని ఆకర్షింపజేసి ఆ పాటింపజేసేలా జీవించేవాడే నిజమైన శిష్యుడు. అంటే ఉపాయముతో ఈ బోధను తప్పక నేర్వాలి అనే కోరిక పుట్టేలా చెప్పాలి. అది చెప్తే ఎట్లుండాలి? తేనె సోక నోరు తీయగా నగునట్లు భారతంలో చెప్తాడు. అది చెప్తే కూడా ఎట్లుండాలి? ఆ తేనెను నాలుక మీద వేసుకుంటే ఎంత మధురంగా ఉంటుందో, నీ మనసు ఎంత ఆ తీయదనముతో ఎంత పరవశించిపోతుందో అట్లు ఆ ఉపాయముతో ఆయన చెప్పే ఉపాయం కూడా ఎట్లుండాలంటే
ఈ బోధను తప్పక నేర్వాలి అనే కోరిక పుట్టేలా చెప్పాలి, చెవులకు ఇంపు కలిగేలా చెప్పాలి. అట్లు చేసేవాడే నిజమైన శిష్యుడు. అట్లు చేసేవాడే నిజమైన శిష్యుడు. అనుమానమేమెందుకనరాదు. ఈ అంశమునందు ఎట్టి సందేహములకు ఇక తావులేదు. ఈ బోధ విన్నాడా ఎటువంటి అనుమానము సందేహము కలగకూడదు. ఈ పరిపూర్ణ భావములో ఇందులో ఏ రకమైన అనుమానము లేదు. ఇక సందేహము మళ్ళీ పుట్టుదు. ఇట్టి గొప్పైనటువంటి పరిపూర్ణ బోధను గురుమూర్తిని ఆశ్రయించి ఈ బోధను ఎవరైతే వింటారో వారికి జనన మరణ భ్రాంతి రహిత విధానము సిద్ధించును అంటూ నిజ శిష్యుని యొక్క ఆ యొక్క నిర్ణయం తెలియజేస్తున్నాడు ఈ కన్నార్థంలో. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.